ఫేస్ పైన నలుపుతో బాధపడుతున్నారా? ఫేస్ పైన నలుపు వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? లేజర్స్ పీల్స్ అనేటివి సేఫ్‌గా ఉంటాయా? లేక ఇతరత్ర మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ తీసుకోవచ్చా? స్కిన్ పాలిషింగ్ చేసుకోవచ్చా? స్కిన్ బూస్టర్స్ చేసుకోవచ్చా? అందరు చెప్తూ ఉంటారు వీడియోస్‌లో. ఇలా చేయించుకోవచ్చు, ఇలా లేజర్స్ చేసుకోవచ్చు, ఈ విధంగా చేసుకోవచ్చు అని. అసలు ఏ విధంగా ఉంటాయి? ఏ విధంగా స్కిన్ కేర్ ఉంటాయి? అనే దాని గురించని ఈ వీడియో సిరీస్‌లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి నుదుట పైననే కాకుండా బుగ్గల పైన నలుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఈ భాగంలో కూడా నలుపు వచ్చేస్తూ ఉంటుంది. టెంపోరల్ ఏరియాస్ అని అంటాము. అలానే ఇక్కడ అంతా ఒక దిక్కే మనకి నలుపు వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటాం అనమాట. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని ఉంటుంది. చర్మం పైన ఇతరత్ర నలుపులు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఫేషియల్ మెల్నోసిస్ అని అంటాం. నలుపు అనేది ట్యానింగ్ తోటి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా అనేక రకమైన పిగ్మెంటేషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా కానీ మీరు చర్మ వ్యాధి నిపుణులకి దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకుంటే మీ చర్మానికి అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకోవచ్చండి. చర్మంలో ఫస్ట్ ఉన్న కండిషన్ని డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలా మంది క్లయింట్స్ నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ అసలుకి నాకు ఈ పిగ్మెంటేషన్ గురించి ఈ విధంగా ఉంటుందని నాకు అసలు తెలియదు. నేను కేవలం సన్ స్క్రీన్స్ పెట్టుకుంటూ ఉన్నాను, కానీ నాకు ఎప్పుడు పిగ్మెంటేషన్ తగ్గలేదు. ఒక 2 నెలలు వాడినాక నేను మానేశానని చెప్తూ ఉంటారు చాలా మంది. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పిగ్మెంటేషన్ లో మనకి నలుపు వచ్చింది అని అంటే మనకి ఆ కారణం చూసుకొని దానికి తగ్గట్టుగా స్కిన్ కేర్ రెజిమెన్ అనేది మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ కండిషన్ ఉందండి. దానికి కేవలం సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సీరం పెట్టి కొరియన్ రెజిమెన్ వాడితే మనకి తగ్గదు కదండి. మనకి మంగు మచ్చలు వచ్చాయనుకోండి, మంగు మచ్చలకి కేవలం మనం కొరియన్ రెజిమెన్ వాడితే తగ్గిపోతుందా? కాదు కదండి. కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు, మనం గ్లూటథైన్, వైటమిన్ సి ఇంజెక్షన్స్ తీసుకుంటే పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది అని. పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది, కానీ పిగ్మెంటేషన్ ఏ రకమైన పిగ్మెంటేషన్ అనేది చూసుకోవాలి కదా. అంటే మనకి మంగు మచ్చలు వస్తే గ్లూటథైన్ ఐవీలో ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గదండి. తగ్గుతుండొచ్చు, కానీ మనకి ఎంత పూర్తిగా అంత మంచిగా బెనిఫిట్ రాదు కదా. దానికి తగ్గట్టుగా మనకి వేరే ట్యాబ్లెట్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా లేజర్స్ ఉంటాయి అన్నమాట. మనకి పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని ఉంటాయి. పిగ్మెంటరీ డిమార్కేషన్ లైన్స్ అని అంటే కేవలం ఈ భాగం నుంచి ఈ భాగం వరకు ఇక్కడ వరకు ఉంటాయి అన్నమాట. వాటికి జెనెటిక్ రీజన్ తోటి ఉంటుందన్నమాట. అవి ఎన్నో లేజర్ సెషన్స్ చేయగానే మనకి కొద్దిగంత మార్పు రాదనమాట. దానికి సీరమ్స్ పెడితే తగ్గుతాయా? తగ్గవు. కొంతమంది అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు వచ్చేసి చెప్తూ ఉంటారు యాడ్స్లో, ఇదిగోండి చెప్తున్నాను చూడండి, ఈ సబ్బు తీసుకొని రుద్దండి మొత్తం నలుపంతా పోతుంది అని చెప్పేసి. నలుపు అనేది మనకి సబ్బుతో పోయేది అని అంటే మన చర్మం ఏమైనా బట్టల ఇలా సబ్బుతో రుద్దితే ఇలా పోవటానికని? అలా కాదండి. సబ్బు అనేది మన చేతుల పైన, వీపు పైన, అలానే ఛాతి పైన, ఇతరత్ర భాగాల్లో శరీరంలో మనం యూజ్ చేయొచ్చు. దాంతో నలుపు అనేది మనకి తగ్గదు. మనకి చర్మంని మంచి నరిష్మెంట్ అనేది చేస్తుంది. హెల్తీ లుకింగ్ స్కిన్ అనేది తీసుకొస్తుంది. హెల్తీ లుకింగ్ స్కిన్ తీసుకొచ్చినప్పుడు ఆ నలుపు టోన్ అనేది మనకి నెమ్మదిగా డైరెక్ట్గా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఆ నలుపు తగ్గించడానికని సబ్బు యూజ్ చేయకూడదండి. మనం నలుపు కాకుండా స్కిన్ హెల్తీగా ఉండి నలుపు తక్కువ కనిపించేటట్టుగా మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో బయట మనకి యాడ్స్ వచ్చే దాంట్లో మనకి సత్యం ఎంతనో, మనకి నిజం కాంతి ఎంతనో మనం తెలుసుకోవాలన్నమాట. సో సబ్బు గురించి మనం ఇవాళ తెలుసుకున్నాం. మరి డయాగ్నోసిస్కి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ కూడా చేసుకోవాలి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అంటే ఏంటి? మనకి ఇక్కడ మెడ దగ్గర నుంచి ఇక్కడ ఈ భాగం నుంచి ఇక్కడ ఈ భాగంలో, అలానే నుదుటపై నుంచి ఇక్కడ ఈ భాగంలో నీలం రంగులో వస్తే కనుక దాన్ని లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని అంటాం అనమాట. ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది హెయిర్ డై తోటి, అలర్జీ తోటి రావచ్చండి. ట్యానింగ్ అనేది ఏంటి? మనకి నుదుట పైన నలుపు, ఇక్కడ బుగ్గల పైన నలుపు అనేది వస్తూ ఉంటుంది. ఇది సూర్యుడు వెలుతురికి వెళ్తూ ఉంటే, తగులుతూ ఉంటే దానివల్ల వచ్చేస్తూ ఉంటుంది. ఎండలో ఎక్కువసేపు గనక స్విమ్మింగ్ చేయటం కానీ, బీచ్లలో ఉండటం కానీ, బయట ట్రెక్కింగ్ చేయటం కానీ, లేకపోతే బయట ట్రావెలింగ్ చేయటంతో కానీ, గిరి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం చూడండి, అక్కడ దానివల్ల కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ట్యానింగ్ అనేది తగ్గడానికని మనం లేజర్స్, పీల్స్ అవి చేసుకుంటూ ఉంటాం. సన్ స్క్రీన్స్ వాడొచ్చండి, మనకు అలానే మాయిశ్చరైజర్, సీరమ్స్ వాడొచ్చు, గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్ కూడా తీసుకోవచ్చు. అలానే మంచి ఫేస్ వాష్ వాడొచ్చు. ట్యానింగ్ అనేది తగ్గడానికని 4 వారాలు టైం పడుతుంది. 4 వారాలు టైం పట్టినాక తర్వాత కూడా ట్యానింగ్ తగ్గలేదు అని అంటే మాత్రం మనం పీల్స్, లేజర్స్ అనేటివి మనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే
మనకి వాడుతున్న ట్రీట్మెంట్ సరిపోవట్లేదని మనం నిర్ణయించుకోవాలన్నమాట. అలానే మనకి ఇతరత్ర కండిషన్స్ ఉంటాయి. పిగ్మెంటెడ్ కాస్మెటిక్ డర్మటోసిస్ అని. పిగ్మెంటరీ కాస్మెటిక్ డర్మటోసిస్ అని అంటే ఏంటి? మనం ఏదైనా కాస్మెటిక్స్ మనం ఫేస్ పైన పెట్టామనుకోండి, వాటి వల్ల మనకి అక్కడ నలుపు వచ్చేస్తుంది అనుకోండి, దానికి అది అలర్జీ అయినట్టుగా మనం పరిగణించాలన్నమాట. ఆ అలర్జీ అయినప్పుడు మనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ అలర్జీ అయిన పదార్థాలు అవన్నీ తీసేయాలన్నమాట. మేకప్ పెట్టడంతో కానీ, కాస్మెటిక్స్ మనకి సీరమ్స్, బయట ఈ సీరమ్స్ వాడటం కానీ, పడని పదార్థాలు ఏమన్నా హోమ్ రెమెడీస్ పెట్టడంతో వికటించటం. కొంతమంది కాఫీ పొడిలో పాలు కలిపి అలానే శనగపిండి కలిపి అవొక ముద్దలాగా తయారు చేసి దాని నుంచి మనకి ఫేస్కి అంతా పెట్టేస్తూ ఉంటారనమాట. అలాంటి హోమ్ రెమెడీస్ వికటించటంతో, లేక ఇతరత్ర కొన్ని చెప్తూ ఉంటారు, టమాటాలో షుగర్ వేయాలి, ఉప్పు వేయాలి, కారం వేయాలి, పసుపు వేయాలి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చేసేటివన్నీ కూరలతో సమానం అండి. హోమ్ రెమెడీస్లో కేవలం టమాటో, పపాయ తప్ప వేరే ఏవి నేను యాక్సెప్ట్ చేయనండి. టమాటో, పపాయ 99% సేఫ్ అండి. మొన్న నాకు ఒక పేషెంట్ వచ్చి అడిగారు, సార్ శనగపిండితో నులుగు చేసుకొని మనం వాడుకోవచ్చా అని చెప్పి. శనగపిండి మీరు తయారు చేసుకుంటే పర్లేదండి. ఎక్కడో గిర్నీకి మీరు పంపిస్తే కనుక అక్కడ కల్లితిలి కలపటంతో అక్కడ దాంతో మీకు పొడి మీ చర్మం పైన పడ్డప్పుడు అప్పుడు వికటించిన నలుపు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో హోమ్ రెమెడీస్ అనేటివి చాలా జాగ్రత్తగా మీ స్కిన్కి తగ్గట్టుగా ఫస్ట్ మీరు టెస్ట్ చేసుకోవాలండి. హోమ్ రెమెడీస్ అనేది భుజం పైన, ఛాతి పైన, అలానే మెడ పైన పెట్టుకొని సరిగ్గా ఉందో లేదో చూసుకొని ఆ తర్వాత బుగ్గ పైన పెట్టుకొని 1-2 రోజులు ఆగి ఆ తర్వాత ఫుల్ ఫేస్ అనేది అప్లై చేసుకోవటం అనేది చేయొచ్చు. చాలామంది హోమ్ రెమెడీస్ అనేది తీసుకొని ముఖమంతా పెట్టేస్తారు. తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఒక్కరికో ఇద్దరికో చాలా అరుదుగానే అవుతూ ఉంటుందండి. కానీ ఆ అరుదుగైన వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ని చూసినాక నాకు అనిపిస్తుంది అసలు హోమ్ రెమెడీస్ అనేది అవసరమా అనేది. అందుకోసమే నేను చెప్తాను, టమాటో, పపాయ అనేది చాలా సేఫ్ అండి. మీరు వారంలో 2 రోజులు అనేది పెట్టొచ్చండి హ్యాపీగా. ఏది కలపకుండా పెట్టండి. దాని మీద షుగర్ కానీ ఏది కానీ కలపకుండా వాడుకోండి. ఈ విధంగా సేఫ్గా ఉంటాయి. 99% సేఫ్ అండి. ఎప్పుడైనా కానీ అది వికటించవచ్చు. మనం ఆలోచించుకొని జాగ్రత్తగా నిర్ణయించుకొని చేసుకోవాలి. మన చర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఏది పడితే అది పెట్టేయటం అనేది చేయకూడదండి. అడపదడపగా చేయకూడదు. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు నేను 14 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ పిల్లలకి ఎవరినైనా అడిగినా కానీ వాళ్ళు బయట నియాసినమైడ్ సీరమ్స్, ఆన్లైన్లో గ్లైకాలిక్ సీరమ్స్, అలాంటి సీరమ్స్ అనేటివి, కోజిక్ యాసిడ్ సీరమ్స్ అనేటివి వాళ్ళకి ఈజీ యాక్సెస్ అనేది దొరికిపోయినాయి అనమాట. సో వాళ్ళు అది పెట్టేస్తూ ఉంటారు. అవి ఒకవేళ వికటిస్తే కనుక జాగ్రత్త పడాలన్నమాట. సో ఏదైనా కానీ మన చర్మాన్ని అర్థం చేసుకోవటానికని సమయం పడుతుంది. మీరు వచ్చినా కానీ మేము చూసినా కానీ ఆ చర్మానికి మేము అసెస్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్ అనేది మేము చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తాం, కొన్ని ప్రోడక్ట్స్ పడవు. కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చినాక మారుస్తాం, అవి పడతాయి, దాంట్లోంచి నచ్చుతాయి. అలా వాటిని డిసైడ్ చేసుకొని తర్వాత దానికి తగ్గట్టుగా మనం మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి విషయం. మరి లేజర్స్ అనేటివి చేయొచ్చా, లేజర్కి ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉంటాయి అనే దాని గురించి అని నేను నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో నేను మళ్ళీ చెప్తాను. నా వీడియో సిరీస్ని తప్పకుండా ఫాలో కండి. మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి నేను మీ ముందుకు వస్తాను. మీకు పిగ్మెంటేషన్లో ఇంకేమన్నా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ, టాపిక్స్ కానీ మీకు ఏమైనా కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ వచ్చే వీడియో సిరీస్లో చెప్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. దయచేసి నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. తప్పకుండా మీరు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో పాలు పంచుకొని అందరికీ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, వాళ్ళ పెద్దలకి, వాళ్ళ పిల్లలకి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.